ఎప్పటికిస్తావు? మేము పోయాకిస్తావా? బాబాయ్ ఇస్తాను అంటున్నారు కదా. బాబాయ్ నువ్వు సుందరిని బాధ పెట్టకు. మా అక్క మీ బాకీ ఏమీ ఉంచుకోదు, ఎలాగైనా తిరిగి కడుతుంది. సరే అమ్మా, ఒక 3 నెలల్లో తిరిగి ఇచ్చేసేయి. అలాగే రండి, కట్టేస్తాను. త్రిపురని నేను పంపించాలని ప్లాన్ చేస్తే వీళ్ళు ఏకంగా నా ప్లాన్ ఎక్స్టెన్షన్ చేసి భలే ఇరికిస్తున్నారు. 3 నెలల్లో 30 లక్షలు ఎలా కడతారు? బాబాయ్ ఇది చాలా దారుణం. రేయ్, కడతానని కాన్ఫిడెంట్గా త్రిపుర గారే చెప్తున్నారు కదా, మధ్యలో నువ్వేంటి? ఇదిగో అమ్మా, నీకు 90 రోజులే సమయం. మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యం. అంతకు మించి 1 రోజు కూడా టైం ఇవ్వం. గడువు దాటితే అగ్రిమెంట్ ప్రకారం ఏం చెయ్యాలో అదే చేస్తాం. మీకంత శ్రమ కలగనివ్వనండి. సుందరి 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 నాకు సుందరి కావాలరా. వద్దన్నయ్య. నిత్య వదులు. సుందరి వదలండి. సుందరి చెప్పిన మాట వినన్నయ్య. అయ్యో అయ్యో కన్నయ్య. ఇకపై నువ్వు కన్నయ్యకి కేర్ టేకర్ గా ఉండక్కర్లేదు. అగ్రిమెంట్ చేసి 30 లక్షలు తీసుకున్నావు కదా, ఆ డబ్బులు మాకు తిరిగిచ్చేయాలి. నీకు 90 రోజులే సమయం. మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యం. అంతకు మించి 1 రోజు కూడా టైం ఇవ్వం. అక్కడ దీని జాబ్ పోయింది, ఇక్కడ సపోర్ట్గా ఉండే తాతయ్య పోయాడు. అమ్మ దూరంగా దేశం కాని దేశంలో ఇరుక్కనుంది. చెల్లెలు అత్తారింట్లో ఉంది. మనం కూడా జాగ్రత్తగా మంచి టైం చూసుకొని మనం అనుకున్న ప్లాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అక్క అక్క గాయత్రి, ఏంటక్క ఇదంతా? ఏం చేస్తామే, అంతా మన తలరాత. మన తలరాతలు ఇలా మారటానికి కారణం నాన్నకి జరిగిన యాక్సిడెంట్. మన జీవితాలు ఎలా మారటానికి కారణం నాన్నకి యాక్సిడెంట్ చేసినవాడు. అక్క, 3 నెలల్లో 30 లక్షలు కట్టాలంటే ఎలా నీకు సాధ్యమవుతుందక్క? ఎలాగైనా కట్టాలే. ఎలా కడతావు? మనం ఈ నాటకాల కొంపలో అద్దె తక్కువ కాబట్టి నెట్టుకొస్తున్నాం. ఒకరోజు తింటే ఇంకో రోజు తిండి కోసం చూసుకునే పరిస్థితి. అలాంటప్పుడు 30 లక్షలు ఎలా తీసుకొస్తావు? ఇప్పుడున్న పొజిషన్లో 30 లక్షల సంగతి తర్వాత 30,000 కూడా అక్క కట్టలేదు. అయితే మీరు ఇంట్లో కూర్చొని తింటూ ఉండకుండా ఏదో ఒక పని చేసి అక్కకి సాయం చేయండి. మేము రాళ్లు కొట్టినా రిక్షాలు తొక్కినా మా జీవితకాలం కష్టపడినా అంత డబ్బు పోగేయలేమే తల్లి. తెలుసు కదా, మరెందుకు మాట్లాడుతున్నారు? గాయత్రి నువ్వుండు. త్రిపుర గారు మీరేం కంగారు పడకండి.
మీకు ఆ 30 లక్షల రూపాయలు దేవుడు ఏదో ఒక విధంగా సమకూరుస్తాడు. ఏమండి, నేను కొన్ని రోజులు మా అక్క దగ్గరే ఉంటాను. సరే గాయత్రి. వద్దే, నీకు కొత్తగా పెళ్ళైంది, నువ్వు నా దగ్గర ఉండకూడదు. నేనంతా చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. గాయత్రి, గాయత్రి, మా చెల్లెలకి మేమున్నాం. ఎన్ని రోజులు త్రిపుర ఏదో జాబ్ చేస్తుందని తనని డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు తనకి జాబ్ లేదంటే మా ట్రూప్లో నాటకాలేస్తుంది. అమ్మా, ఏంటి రోజు వంట స్పెషల్? స్పెషల్సా? స్పెషల్స్ వండేంత బడ్జెట్, వాటిని కొనేంత స్తోమత ఈ ఇంట్లో వాళ్ళకి లేవే. ఏంటమ్మా డైలీ ఆకులు అలమలేనా? ఈ రోజైనా ఫిష్, ప్రాన్స్, చికెన్, మటను ఒకవేళ కుదిరితే అన్ని కూరలు వండొచ్చు కదా. ఇలా పంచపక్ష పరవాణాలు తినాలంటే నువ్వు ఆ కోటీశ్వరుల ఇంటికి కోడలుగా వెళ్ళాలి. కానీ ఆ ఛాన్స్ ఏమో ఆ గాయత్రి కొట్టేసింది. నువ్వు ఎలాగైనా నన్ను మళ్ళీ ఆ ఇంటికి కోడలుగా పంపిస్తానని చెప్పావు కదా. కాలం ధర్మం కలిసొస్తే ఆ ఇంటి కోడలివి అవుతావు, కోట్లాస్తికి వాటాదారువి కూడా అవుతావే. అవుతావు, వెళ్తావు, ఆస్తి నీకే అని మాటలు తప్పించి చేతలేవి కనిపించట్లేదు.